హలో గాయ్స్, ఈరోజు ఏకాదశి స్పెషల్గా మా ఊర్లో ఉండే చంద్రమౌళీశ్వర స్వామికి అయితే నదీ స్నానం అయితే చేయిస్తారండి. ముందుగా స్వామివారిని పల్లకిపై పెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత మాకు దగ్గరలో ఉండే నది వంశధార నది అండి. శ్రీముఖలింగేశ్వర స్వామికి శివరాత్రి రోజు ఎలా స్నానం చేయిస్తారో మేము కూడా ఏకాదశి రోజు, వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి రోజు నదీ స్నానం అయితే చేయిస్తారు. ముందుగా స్వామివారికి అయితే ఏట్లో అయితే ఒక పందిరి వేస్తారు. ఆ పందిరి వేసిన తర్వాత ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసి, భక్తులందరూ కలిసి స్వామివారిని భుజాలపై మోసుకుంటూ ఆ పందిరి చుట్టూ స్వామివారికి 3 ప్రదక్షిణాలు అయితే చేయిస్తారండి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారికి అభిషేకాలు కూడా చేయిస్తారండి. ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని పందిరిలోకి తీసుకువస్తారండి. పాత వస్త్రాలను తీసేసి కొత్త వస్త్రాలు అయితే ధరించి వాటిపైన అభిషేకం అయితే స్వామివారికి, అమ్మవారికి చేయిస్తారు. ముందుగా నదీ స్నానం కాబట్టి నదిలో నీళ్ళతో స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేస్తారు. తర్వాత కొబ్బరికాయ, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేయిస్తారు. తరువాత ఊర్లో ఉండే ప్రజలు కూడా స్వామివారికి, అమ్మవారికి అభిషేకం అయితే చేయిస్తారు. ఈ పంచామృతాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారు, స్వామివారిపై అభిషేకం అయితే చేస్తారండి. చక్కగా గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని స్వామివారి, అమ్మవారి స్నానాలైతే కూడా నదీ స్నానం కూడా చేస్తారండి. చాలా చక్కగా చేస్తారు. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిలో ఈ రోజైతే చేస్తారండి మా ఊర్లో అయితే. మీ ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా జరిపిస్తే చెప్పండి. పంచామృతాలు పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, విభూది, గంధము మొదలైన వాటితో కూడా అభిషేకం అయితే చేస్తారు. చాలా చక్కగా అయితే అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి. మీరు కళ్ళారా చూడండి మా స్వామివారిని, అమ్మవారిని. తరువాత గ్రామంలో ఉండే ప్రజలందరూ, యావత్ మంది భక్తులు కూడా స్వామివారిపై పంచామృత స్నానాలు అయితే చేస్తున్నారు. చాలా చక్కగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. నదిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు. అందరి అభిషేకాలు పూర్తయిన తర్వాత స్వామివారికి నదిలోకి అయితే తీసుకొని వస్తారండి. చూడండి మా నదిని చూపిస్తున్నారు కదా, వంశధార నది అండి. ఇది గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ స్వామివారి స్నానం కోసం ఎదురు చూస్తున్నారు. భక్తులందరూ కూడా అభిషేకాలు చేయడం పూర్తయిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని అయితే నదిలోకి అయితే తీసుకొని వస్తారు. అందరూ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ స్వామివారి నదీ స్నానం కోసం ఎదురు చూస్తున్నారండి. స్వామివారు ముందు స్నానం చేశాక కిందన అందరూ స్నానం అయితే చేస్తారండి. చూడండి, స్వామివారిని పైన ఉంచి, అమ్మవారిని, స్వామివారిని పైన ఉంచి అందరూ కూడా నీళ్లు విసురుతారు. నీళ్లు విసిరిసి ఆ నీళ్లు కూడా అయితే అందరూ స్నానాలు అయితే చేస్తారండి. మా ఊర్లో అయితే ఇలా స్వామివారి స్నానం అయితే జరుగుతుంది. స్నానం అనంతరం నూతన వస్త్రాలు ధరించి చక్కగా అమ్మవారిని, అయ్యవారిని కూడా పూలదండలతో అలంకరిస్తారు. అలంకరించి పూజలు కూడా చేస్తారండి. సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు. చాలా చక్కగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. స్వామి స్నానం అయిన తర్వాత భక్తులందరూ కూడా మేమంతా కలిసి కూడా కింద స్నానాలు అయితే చేస్తామండి. మళ్ళీ స్నానం చేసిన తర్వాత స్వామివారిని పల్లకిపై, భుజాలపై మోస్తామండి. చాలా చక్కగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిందండి. ఈ విధంగా మా ఊర్లో ఏకాదశి రోజు స్వామివారికి, అమ్మవారికి నదీ స్నానం అయితే చేయిస్తామండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.